మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం పాపాంకుశ ఏకాదశి, పైగా దసరా తర్వాతి రోజు, పరమ పవిత్రమైన రోజు కనుక ఈ ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు దరిద్రం ఆమడ దూరం పారిపోతుంది. అపార ధనప్రాప్తి కలుగుతుంది. మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అందరి ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్క దగ్గర ఈ ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేయండి చాలు, మీకు అంతా మంచి జరుగుతుంది. దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. దరిద్రం అంటే అందరూ కేవలం ధనం లేకపోవటమే అనుకుంటూ ఉంటారు. కానీ ధనం ఒక్కటే కాదు, ఆరోగ్యం లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, సంతానం లేకపోయినా, దంపతుల మధ్య సఖ్యత లేకపోయినా, సంతానం ఉండి మాట వినకపోయినా, కడుపు నిండా తినలేకపోయినా, కంటి నిండా నిద్ర లేకపోయినా, వీటన్నిటిని దరిద్రం అనే అంటారు. ఇలాంటి అన్ని రకాల దరిద్ర బాధల నుండి బయటపడడానికి ఈ తులసి మొక్క పరిహారం బాగా పనికి వస్తుంది. మరి ఈ ఏకాదశి రోజున తులసి మొక్క మొదట్లో ఏం పోస్తే దరిద్రం పోతుంది, అపార ధనప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. తులసి చెట్టు చాలా పవిత్రమైనది. తులసి చెట్టును దేవతా మొక్కగా శాస్త్రాలు పరిగణించాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. రోజు నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించటము, ప్రదక్షిణలు చేయటం వల్ల సమస్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుంది. తులసి మొక్కను నాటిన, నీరు పోసిన, తాకిన, పెంచిన మోక్షం సిద్ధిస్తుంది. ఇంతటి పవిత్రత కలిగిన తులసి చెట్టును హిందువులు తప్పనిసరిగా తమ ఇంటి దగ్గర పెంచుకోవాలి. అయితే ఈ తులసి చెట్టు దగ్గర ఏ పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో దీనిని పోస్తే చాలు అన్ని రకాల దరిద్రాలు పోయి ధనయోగం కలుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. ఏమీ లేదు, ఈ ఏకాదశి రోజున చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఒక రాగి చెంబును కానీ, రాగి గ్లాసును కానీ తీసుకోండి. ఈ పరిహారానికి రాగి వస్తువును వాడితే చాలా మంచిది. రాగి పాత్ర లేనివారు గాజు గ్లాసులో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఏదో ఒకటి తీసుకొని దానిలో శుద్ధ జలాన్ని పోయండి. శుద్ధ జలం అంటే ఇంట్లో మీరు తాగే నీరు ఉంటుంది కదా, ఆ నీటిని ఒక అర గ్లాసుడు పోయండి. తర్వాత ఆ నీటిలో కొంచెం ధనియాల పొడిని వేయండి. పొడి లేకపోతే ధనియాలను అయినా సరే వేయవచ్చు. ధనియాల పొడికి మన దరిద్రాన్ని తొలగించే లేదా వదిలించేసే అద్భుత శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని మార్చేసే అతీత శక్తులు ధనియాల పొడికి ఉంది కనుక నీటిలో ధనియాల పొడిని వేయండి. తర్వాత కొంచెం పంచదారను కూడా ఈ నీటిలో కలపండి. అంటే ఒక అర స్పూన్ కలిపితే చాలు, ఎక్కువ పంచదార వేయకూడదు. పంచదారను వేయటం వలన కష్టాలు పోతాయి. మీ జీవితం కూడా పంచదారలాగా మధురంగా మారుతుంది. ఇక చివరిలో చిటికెడు పసుపును కూడా వేసి వీటన్నిటినీ కూడా నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కదా, అంటే పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్కలో పోసేయండి. ఆ మొక్క మొదట్లో ఈ నీటిని పోసేయండి. అలా ఈ నీళ్లు తులసి మొక్కకు పోసేటప్పుడు మీకు ఏ సమస్య అయితే ఉందో, ఏ దరిద్ర బాధలు అయితే ఉన్నాయో అవి పోవాలని మనసులో అనుకోండి. మాకున్న అప్పులు పోవాలి, రోగాలు పోవాలి, కష్టాలు పోవాలి, ధన సమస్యలు పోవాలి అని మనసులో అనుకుని నీటిని తులసి మొక్కకు సమర్పించండి. ఈ పరిహారాన్ని ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో చేయవచ్చు, లేదా సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఒక్కసారి చేసి ఆపేయకుండా ఈ పరిహారాన్ని 3 సార్లు అంటే 3 ఏకాదశులు చేశారంటే మీకు ఉన్న దరిద్రం మిమ్మల్ని వదిలి ఆమడ దూరం పారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, రోగాలు తగ్గుతాయి.
మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో అందరూ కలిసి మెలిసి ఉంటారు. సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. కడుపు నిండా తినగలుగుతారు. ఇంటి నిండా నిద్రించగలుగుతారు. ఇది వినడానికి సింపుల్గా ఉంటుంది, కానీ రూపాయి కూడా ఖర్చు లేని ఈ పరిహారాన్ని చేస్తే మాత్రం చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. కనుక మీరు కూడా ఏకాదశి రోజు తులసి చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని దరిద్రాన్ని వదిలించుకొని ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. కష్టాలతో తల మునకలవుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరి ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో పేర్కొనబడింది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మాసంలో శుక్లపక్షము, కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది. ఇలా సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఆ క్రమంలో ఆశ్వీజయుజ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అని పిలుస్తారు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఆశ్వీజయుజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, దాని వివరాలు తెలుపమని అడిగినప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా పలికాడు: ఓ రాజశ్రేష్ఠ, ఆశ్వీజయుజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. మనిషి యొక్క సమస్త మగు పాపాలను నశింపచేసే ఆ ఏకాదశి మహిమను వివరిస్తాను విను. కొందరు దీనిని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా పద్మనాభుణ్ణి అర్చించాలి. ఈ ఏకాదశి జీవునికి స్వర్గ సుఖాలను, మోక్షాన్ని, వాంఛిత ఫలాలను వసకుతుంది. ఈరోజు చేసే విష్ణు నామోచ్చరణం చేత మనిషి భూమిపైన ఉన్న సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు. ఈరోజు బుద్ధ జీవుడు మోహవశముచే నానా రకాలైనటువంటి పాపకర్మలను చేయక పతిత జీవులను ఉద్ధరించే శ్రీహరి పాద పద్మాలను ఆశ్రయించి వాటికి నమస్కరించినచో నరకము తప్పుతుంది. శివుడిని విమర్శించే వైష్ణవులు, విష్ణువును విమర్శించే శైవులు నిస్సందేహంగా నరకంలో కూలుతారు. శతాశ్వమేధ యజ్ఞఫలం కానీ, శత రాజసూయ యజ్ఞఫలం కానీ ఈ ఏకాదశి పాలన వలన సంప్రాప్తించే పుణ్యానికి ఒక వంతు కూడా సరిపోగలవు. ఈ ఏకాదశిని పాటించటం వలన కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యం ఈ జగత్తులోనే లేదు. కనుక పద్మనాభునికి పరమప్రియమైన ఈ ఏకాదశి అంతటి పవిత్రమైన దినం వేరే ఒకటి లేదు. రాజా, ఏకాదశి నియమ పాలనలో విఫలుడైన వాని దేహంలో పాపాలు నివాసం చేస్తాయి. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించేవాడు స్వర్గ సౌఖ్యాలను, మోక్షాన్ని, రోగ విముక్తిని, సుందరమైన పత్నిని, ధనధాన్యాదులను పొందుతాడు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తం మేల్కొని ఉన్నవాడు సులభంగా విష్ణులోకానికి చేరుకుంటాడు. ఓ రాజోత్తమ, ఈ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి తన తల్లి వైపు 10 తరాలను, తండ్రి వైపు 10 తరాలను, భార్య వైపు 10 తరాలను ఉద్ధరించగలుగుతాడు. బాల్యమందు కానీ, యవ్వనమందు కానీ, వృద్ధాప్యమందు కానీ ఈ ఏకాదశిని పాటించిన వాడు సంసార క్లేశములను అనుభవింపడు. ఈ పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశిని నిష్ఠగా పాటించేవాడు సమస్త పాప విముక్తుడై జీవితాంతమున విష్ణు పాదాన్ని చేరుకుంటాడు. ఈరోజు బంగారమును, పువ్వులను, భూమిని, గోవులను, దానాన్ని, జలాన్ని, గొడుగును, పాదరక్షకులను దానమిచ్చిన వాడు యమ సదనానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పుణ్యాచరణ లేకుండా ఈ రోజును గడిపేవాడు శ్వాస తీసుకున్నప్పటికీ మృత్యుడై కనబడతాడు. అతని శ్వాసక్రియ కొలిమి తిత్తులతో పోల్చబడుతుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. కాబట్టి ఈ పాపాంకుశ ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు శ్రీహరికి పండ్లు, ఫలాలు నివేదన చేసి భక్తిగా తులసి ఆకులతో పూజలతో పూజించాలి. కుదిరిన వారు ఉపవాసం ఉంటే నరక బాధలు తప్పుతాయి. ఆశ్వీజ మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజు మీకు కనుక వీలైతే సముద్ర స్నానాన్ని కానీ, నదీ స్నానాన్ని కానీ ఆచరించండి. పాపాంకుశ ఏకాదశి రోజు పారే నీటిలో స్నానం చేయటం వలన సమస్త పాపాలు నశిస్తాయి. అలా కుదరని పక్షంలో స్నానం చేసే నీటిలో కొన్ని ఆరే ఆకులను వేసి ఆ తర్వాత నీటిని తాకుతూ 3 సార్లు గంగా అనుకుని ఆ నీటితో స్నానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోతాయి.
ఆరె ఆకులు చాలా అరుదుగా దొరుకుతాయి. ఎందుకంటే ఆరె చెట్లు ఎక్కువగా కనిపించవు. అరుదుగా కనిపించే ఆరె చెట్టు ఆకులను నీటిలో వేసుకొని ఈరోజు స్నానం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. అలా స్నానం చేసే ముందు నీటిని తాకుతూ భూమిపై ఉన్న సమస్త నదీ జలాలు, పుణ్యతీర్థాలు, పుణ్య నదులను ఈ నీటిలో నిక్షిప్తం అవ్వాలి అని నీటితో స్నానం చేసి నేను పవిత్రంగా మారి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పుకొని ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. ఇలా చేస్తే ఇప్పటి వరకు మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. నీటిలో ఆరె ఆకులు వేసుకుని స్నానం చేయటం వలన మీ ఒంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీ ఒంటికి ఉన్న దిష్టి దోషం మొత్తం కూడా పోయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. నిజానికి ఆరె ఆకులు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆ ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శరీరానికి మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ ఏకాదశి రోజు కుదిరిన వారు ఒక పూట ఉపవాసం ఉండటం చాలా మంచిది. అలాగే ఇంట్లో పూజ గదిలో లక్ష్మీ నారాయణుల ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి అష్టోత్తరాలు చదువుతూ తులసి దళాలతో పూజ చేయండి. పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టండి. మీరు పూజలు ఉపవాసాలు చేయలేకపోయినా నీటిలో ఆరె ఆకులు వేసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి ఈ రోజంతా వీలైనన్ని సార్లు ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించండి. తప్పకుండా మీకు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. సమస్యల నుండి బయటపడతారు. అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మనమందరం కూడా తెలుసో తెలియకనో చాలా తప్పులను చేసి ఉంటాము. ఆ తప్పులకు శిక్షలను కూడా అనుభవిస్తూ ఉంటాము. మనలో చాలామంది డబ్బు బాగా ఉన్నప్పుడు ఇతరులకు విలువ ఇవ్వకుండా ఇష్టానుసారం జీవితాన్ని గడిపి ఉంటారు. కాలం మారుతున్న కొద్దీ డబ్బుని విపరీతంగా ఖర్చు చేసి ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. గతంలో ముందు జాగ్రత్త గురించి ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఇష్టానుసారంగా జీవించి ఇప్పుడు బాధపడిపోతూ ఉంటారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకునేవారు జీవితంలో అందరికన్నా ముందంజలో ఉండాలని ఆశపడే ప్రతి ఒక్కరూ రేపు పాపాంకుశ ఏకాదశి రోజు ఈ ఆకుపై దీపం వెలిగించండి. ఈ ఆకుపై దీపం వెలిగిస్తే మీకు తప్పకుండా మీరు చేసిన తప్పుల నుండి విముక్తి కలుగుతుంది. మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి. అప్పుల సమస్యల నుండి, ఇతర సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు దొరుకుతాయి. ఈ ఆకుపై దీపం వెలిగించటం వల్ల మీ దశ మారిపోతుంది. ఈ ఆకుపై దీపం వెలిగించేవారు ఉపవాసం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ నమ్మకంతో ఈ ఆకుపై దీపాన్ని వెలిగించాలి. అప్పుడే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ దీపం ఉదయం వెలిగించినా సాయంత్రం వెలిగించినా పర్వాలేదు. రేపు పాపాంకుశ ఏకాదశి రోజు ఇంటిని శుభ్రం చేసుకొని గుమ్మానికి పసుపు బొట్లు పెట్టి తలస్నానం చేసుకొని పూజకు కావలసినవి సిద్ధం చేసుకోవాలి. ఈ పాపాంకుశ ఏకాదశి రోజున మట్టి ప్రమిదలో దీపం వెలిగిస్తే మరీ మంచిది. 2 మట్టి ప్రమిదలు తీసుకొని శుభ్రం చేసి వాటికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. ఆకుల విషయానికి వస్తే 4 రావి ఆకులను తీసుకోండి. రేపు పాపాంకుశ ఏకాదశి రోజు రావి ఆకులపై దీపం వెలిగించాలి. అయితే ఏకాదశి తిథులలో రావి ఆకులు తెంపకూడదు కాబట్టి ముందు రోజు సాయంత్రమే 4 రావి ఆకులను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. కాడతో పాటు తెచ్చుకోవాలి. ఆ ఆకులను శుభ్రంగా పసుపు నీటితో కడిగి 5 బొట్లు పెట్టండి. 4 ఆకులకు పసుపు బొట్లు పెట్టండి. ఇప్పుడు 2 ఆకులను తీసుకొని దేవుని గదిలో పెట్టి వాటిపై ప్రమిదలను పెట్టాలి. ఆకుల కాడలు మన వైపు ఉండాలి. ఆకులపై ప్రమిదలను ఉంచి ఆవు నెయ్యిని పోసి ఆ ప్రమిదల్లో 5 వత్తులను వేయాలి. ఒక్కో ప్రమిదలో 5 వత్తులను వేసి అగరవత్తులతో దీపం వెలిగించుకోవాలి. ఇలా దీపం వెలిగించే ముందు మీ మనసులో ఉన్న బాధలను, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దైవానికి చెప్పుకొని దీపం వెలిగించుకోవాలి. ఇలా దీపం వెలిగించి మళ్ళీ దైవానికి నమస్కరించుకోవాలి. పూజ చేసినప్పుడు మీ ధ్యాసంతా పూజపై ఉండాలి. దీపాలు వెలిగించిన తర్వాత దీపం క్రింద పెట్టిన ఆకులపై పువ్వులను పెట్టండి. అక్షింతలను వేయండి. ఇలా రావి ఆకుపై దీపం వెలిగించి పువ్వులతో అక్షింతలతో ఆ ఆకు దీపానికి పూజ చేసి ధూపం చూపించాలి. దీపం వెలిగించిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే ఈ పాపాంకుశ వ్రత కథను చదువుకోవాలి. ఈ ఆకుపై దీపాన్ని వెలిగించాలని అనుకునేవారు మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు.
అంటే ఈ ఏకాదశి రోజు రావి ఆకుపై దీపం వెలిగించాలి అనుకునేవారు మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు. ఈ దీపం ఉద్యోగం రావాలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని, ఆర్థిక పరంగా మీకు ఉన్న సమస్యలన్నీ పోయి లాభాలు కలగాలని కోరుకునేవారు, చదువులో మంచి ర్యాంకు పొందాలని కోరుకునేవారు అందరూ కూడా ఇలా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ దీపం అన్ని సమస్యలకు పరిష్కార మార్గంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు రావి ఆకుపై దీపం వెలిగించటం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకునే రేపు రావి ఆకుపై దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. ఇక చివరిగా పాపాంకుశ ఏకాదశి కథ విందాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు క్రోధన అనే ఒక వేటగాడు చాలా క్రూరమైన మరియు దయలేనివాడు. అతను వింధ్యాచల్ పర్వతాలపై నివసించేవాడు మరియు అతని జీవితమంతా కూడా క్రూరత్వము మరియు చెడు పాపాలలో ముగిసిపోయింది. క్రోధనుడు ముసలివాడయ్యాక తన చావు గురించి భయపడటం మొదలుపెట్టాడు. తన పాపాలు మరియు చెడు పనుల కారణంగా మరణం అనంతరం అతను అనుభవించే బాధ గురించి అతను చాలా ఆందోళన చెందాడు. క్రోధనుడు తన జీవితంలో చేసిన చెడు కర్మలన్నిటినీ కూడా వదిలించుకోవడానికి ఒక అడవిలో నివసించే ప్రసిద్ధ అంగీర ఋషిని సంప్రదించాడు. అతను ఋషి నుండి సహాయం కోరాడు మరియు అతని అన్ని పాపాల నుండి విముక్తి పొందే మార్గాన్ని కనుగొనమని అడిగాడు. ఆశ్వీజ మాసంలో వచ్చే పాపాంకుశ ఏకాదశి నాడు ఉపవాసం పాటించమని అంగీర మహర్షి సలహా ఇచ్చాడు. క్రోధనుడు మహర్షి చెప్పినట్లుగా పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆ వేటగాడు తన గత దుర్మార్గాల నుండి విముక్తి పొందాడు మరియు మోక్షాన్ని కూడా పొందాడు. పాపాంకుశ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న భక్తులు తమ చెడు కర్మలను, తమ పాపాలను వదిలించుకుంటారని అప్పటి నుంచి నమ్ముతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.